నా వెనక కనబడుతున్నటువంటి విజువల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళడం, అక్కడ ఈవీఎంని కిందకేసి కొట్టడం, దానికి ఆయన చూపించిన కారణమైతే బయట తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ వాళ్ళని ఓటేయడానికి పోలింగ్ బూత్లోకి రానియలేదని బూత్ క్యాప్చరింగ్ చేశారని చెప్పడం. బూత్ క్యాప్చరింగ్ చేస్తే దాని మీద ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయాలి, అక్కడే అబ్జెక్ట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రీకౌంటింగ్కి ఆదేశిస్తారు. అట్లా కాకుండా దాడి చేసినటువంటి వ్యవహారం. ఇందులో కనబడుతున్నటువంటి విశేషం ఏంటంటే, ఇక్కడ పిన్నెల్లి వెళ్ళిన తర్వాతన లోపల ఈవీఎంని పగలకొట్టిన తర్వాత ఒక వ్యక్తి గబక్కన పరిగెత్తుకుంటూ వెళ్ళి పిన్నెల్లిని పట్టుకున్నటువంటి సందర్భం ఉంది. ఇది చొక్కా పట్టుకున్నటువంటి సందర్భం. ఆ చొక్కా పట్టుకున్నటువంటి వ్యక్తే ఇతను నంబూరి. అదిగో కొడుతున్నటువంటి చొక్కా పట్టుకున్నాడు చూడండి, ఒక ఆయన కొట్టి పిన్నెల్లిని చొక్కా పట్టుకున్నటువంటి వ్యక్తి ఇతను అనమాట. నంబూరి సాంబశివరావు, పాల్వాయి గేట్ బూత్ నెంబర్ 202, దాదాపుగా ఎమ్మెల్యేని చొక్కా పట్టుకున్నటువంటిది. ఇక్కడే స్పెషల్ ఏంటయ్యా అంటే, తెలుగుదేశం పార్టీ ఈయన్ని ఎంతగా ఆదరిస్తుందో చూడాలి ఇప్పుడు. ఎందుకంటే చాలా ముఖ్యం. సతీష్ అని ఇప్పుడు పులివెందులలో ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఇట్లాగే పోలింగ్ బూత్ దగ్గర నిలదీసినటువంటి వ్యక్తి చొక్కా పట్టుకుని చొక్కా చించాడని చెప్పినే తెలుగుదేశం పార్టీ అతనికి అప్పటి నుంచి నిలబడింది. కాకపోతే ఆ తర్వాత కాలంలో తగినటువంటి అవకాశాలు ఇవ్వకపోవడంతో చివరికి ఆ పులివెందులు ఎప్పుడు అతని వశమే అయ్యింది. ఇప్పుడు మాచర్లో 20 ఏళ్ల ఎమ్మెల్యేగా రికార్డుకి ఎక్కినటువంటి పిన్నెల్లిని ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని స్కెచ్ వేసినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటి వాళ్ళు, నంబూరి లాంటి వాళ్ళు సీరియస్గా సిన్సియర్గా చేస్తున్నటువంటి ఎఫర్టు మరి ఈయనకి ఏ మేరకు పార్టీ సరైన అవకాశాలు ఇస్తుందో చూడాలి.